హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ జిఎస్ఆర్. వెల్కమ్ టు జిఎస్ఆర్ ప్రవీణ్ బ్లాగ్స్. అయితే ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాము. హోలీ రోజు యాక్చువల్లీ ఈ ప్లేస్ గురించి చెప్పాలి. ఈ ప్లేస్కి మేము జస్ట్ ఒక 1 month బిఫోరే వెళ్ళినాము. నేను ఇంకా ఇద్దరు కొలీగ్స్తో, మా ఫ్రెండ్స్తో వెళ్ళినాము. బట్ ఏంటంటే ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ కోసం మళ్ళీ వెళ్తున్నాం. వాళ్ళకి ఫోటో చూస్తే వాళ్ళకి బాగా నచ్చింది, అరే మేము కూడా వస్తే బాగుండే అని వాళ్ళకి అనిపించింది. సో వాళ్ళ కోసం మళ్ళీ వెళ్తున్నాం. అంత బాగుంది ఆ ప్లేస్. సో ఆ ప్లేస్ వాళ్ళతో పాటు ఈరోజు మీరు కూడా చూస్తారు. ఆ ప్లేస్ ఏదో కాదు, వైజాగ్ కాలనీ. వైజాగ్ కాలనీ అంటే ఏంటంటే నాగార్జున సాగర్ ఐడియా ఉంది కదా, నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్. స్పెషాలిటీ ఏంటంటే బోటింగ్ ఉంటుంది అక్కడ, అండ్ ఫిష్ చాలా 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 టేస్టీగా ఫిష్ కర్రీ వండుతారు అండ్ ఫ్రై కూడా చేస్తారు. సో అక్కడికి వెళ్ళి ఈరోజు మేము రచ్చ చేయబోతున్నాం. మాతో పాటు మీరు కూడా వస్తారు కాబట్టి అందరం కలిసి. అయితే ఫ్రెండ్స్, ఈనాటి మన నాటికలో పాత్రికేయుల్ని మీకు ఇంకా పరిచయం చేయలేదు కదా. సగం దూరం పోయాను. రవీంద్రారెడ్డి అలియాస్ తీటారెడ్డి, అవినాష్ అలియాస్ సత్యనాథ్, హాయ్ ప్రకాష్ అన్న అలియాస్ అన్ననే డార్లింగ్ బ్రో. ట్రిప్ ఇప్పుడే స్టార్ట్ అయిందబ్బా, మంచిగా ఉంది. చెప్పినాము వాళ్ళ కడుపులో కొద్దిగా ఏమైనా పడితే కానీ జోష్లోకి రారు. ఇప్పుడు ట్రిప్ స్టార్ట్ అయిందట. అవును, మీకు ఇంకో విషయం చెప్పాలి. పెద్ద బిస్కెట్ అయిపోయింది తెలుసా. యాక్చువల్గా మేము లాస్ట్ టైం పోయినామని చెప్పినాం కదా వైజాగ్ కాలనీకి. అప్పుడు మేము పోయినప్పుడే ఒక అతను పాపం చనిపోయిండు, దాంట్లో మునిగి చనిపోయిండు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు పోలీసు వాళ్ళు లోపలికి బోటింగ్ అలౌ చేస్తలేరట. సో ఈరోజు మాకు బోటింగ్ లేదు, జస్ట్ అక్కడ వరకు పోయి జస్ట్ ప్లేస్ చూస్తాం. కానీ మెయిన్ ఉండేది అక్కడబ్బా. అవినాష్ దొడ్డిపోతున్నాం. చూసిరుగా, కొద్దిగా కళ్ళు తీసుకున్నాము, న్యాచురల్ డ్రింక్. ఆడికి పోయినాక చేపలు వండించుకొని ఓకేనా చిల్లా. 10 రూపాయలు రా. ఫ్రెండ్స్, ఇవాళ హోలీ కదా. ఇగో ఇట్లాంటి వాళ్ళు, ఇగో మళ్ళా కూడా ఇట్లాంటి వాళ్ళు దగ్గర ఇప్పటికి ఒక 10 మంది ప్లసే కదా మన దగ్గర. అదృష్టం ఏంటంటే 10 రూపాయలు కానీ అడుగుతలేరు. అయినా సరే 10 మంది 10 రూపాయలు అనుకుంటే ఇంకెంతమంది వస్తారు, ఎంతమందికి ఇవ్వాల్సి వస్తుంది. హోలీలో వస్తే అవినాష్ చేసిన పెంట ఇదంతా నా వల్ల వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అయింది తప్ప. ఫ్రెండ్స్, మొత్తానికైతే రీచ్ అయినాం వైజాగ్ కాలనీకి. ఇది వైజాగ్ కాలనీ అంటే నాకు తెలిసి స్టార్టింగ్లో వైజాగ్కి సంబంధించిన వాళ్ళ పబ్లిక్ ఇక్కడికి వచ్చి సెటిల్ అయినట్టున్నారు. అందుకే దీన్ని వైజాగ్ కాలనీ పేరు పెట్టినట్టున్నారు. మేబీ మీకు వాటర్ చూపారు కదా, ఇది బ్యాక్ వాటర్ ఫోకాస్. ఇది మొత్తం బ్యాక్ వాటర్. ఇక్కడ నుంచి వాటర్ స్టార్ట్ అవుతాయి, నాగార్జున సాగర్కి వెళ్ళే వాటర్. ఏదైతే అది అవుతుంది. చేపలు కొంటున్నాం ఇప్పుడు. 4 kgs ఫిష్ తీసుకుంటున్నాము. 2 kg ఫ్రై, 2 kg పులుసు. ఎండ అయితే చంపుతుంది బాగా. ఒకటే అనుకుంటున్నాం ఏంటంటే కొద్దిసేపు వాటర్లో వీలైతే స్నానం చేయడానికి ఉందా, మంచి పర్లేదు స్నానం చేయడానికి ఉందంట. సో స్నానం అయితే చేస్తాం, అంటే స్విమ్మింగ్ అయితే చేస్తాము. కొద్దిగా అన్నం తినేదాకా మాకు ఎక్కడ నీడ దొరికితే బాగుంటుంది. సూర్య భగవాన్, సురేష్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సన్షైన్. సో ఇట్లా ఒక
ఒక ప్లేస్ చూసుకొని చెట్టు కింద సెటిల్ అయినాం. అన్న వచ్చి ఇక్కడ పెట్టు. తొందర పెళ్ళి అయిపోతుంది నీకు, తొందర పెళ్ళి అవుతుంది, మంచి అమ్మాయి దొరుకుతుంది నీకు. మనోడేడి తీట స్పెక్స్ పెట్టుకోవాలి. ఇవ్వడంట నువ్వు ఎట్లుంది తెలుసా పట్టుకుంటే, దొడ్డికి పోయేటప్పుడు ముంత పట్టుకున్నట్టే ఉంది నీ సైజు. నాన్ వెజ్ కి వెజ్ తినిపిస్తుంది, నాన్ వెజ్ కి వెజ్ తినిపిస్తుంది, నాన్ వెజ్ కి వెజ్ తినిపిస్తుంది. మన దగ్గర ఒక్కటే పాపం, దాన్ని రోజు తింటాము, కలిసి వాళ్ళకు తింటాము. బాబు చెట్టి రాజు మహారాజునయ్యా నేను. ఎక్కువసేపు ఉండకు, మటన్ అయిపోతుంది. ఎక్కువసేపు ఉంటే మటన్ అయిపోతావు అమ్మా. ఇవాళ ఏమన్నా మంచి పని చేస్తారు మా వాళ్ళు. ఒక మేకకి తినిపించారు, ఒక వ్యక్తికి పాపం అన్నదానం చేశారు. గైస్ మొత్తానికి మనం అనుకున్న ప్లేస్ వచ్చేసింది. ఐలాండ్లకు పోయే ఛాన్స్ అయితే లేదు, కానీ మొత్తానికి కొంచెం వాటర్లో ఆడుకునే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ నా వేలు రాదు కానీ ఇగో ఇక్కడ ఈ ఐలాండ్స్, ఇవన్నీ ఐలాండ్స్ అన్నమాట. అక్కడికి వెళ్ళి మమ్మల్ని వదిలిపెట్టేస్తుండే, అక్కడికి వెళ్ళి కొద్దిసేపు ఎంజాయ్ చేయడం ప్లేస్ ఉంటుండే. బట్ ఆ పర్సన్ ఏవైతే చనిపోయిండో ఆ చనిపోయిన దగ్గర నుంచి అలౌ చేశారు. బట్ లోపలికి వెళ్తే మాత్రం మస్తు మజా ఉంటుండే. మాకు ఆ ఛాన్స్ లేదు. ఎవరో పర్సన్ చనిపోవడం వల్ల పాపం చనిపోయాడు అంతే, ఇంకా ఏం చేయలేదు. ఇదిగో మా వాడు ఒక ట్రిప్ అని గుర్తుకొని వచ్చిండు ఇవాళ. అసలు ఫస్ట్ ట్రిప్ కంతా ఆడే కారణము. ఫస్ట్ ఏమో మందు వద్దు ఏమొద్దులే, ఇవాళ హోలీ వైన్స్ అని బంద్ ఉన్నాయని అన్నాడు. కానీ ఏడకు రాగానే మందు లేనిది అసలు ఆగలేక, ఇదిగో పొద్దు నుంచి మందు లేక వాడు ఇట్లా పడిపోయాడు. డిచ్ అయ్యిండు, ఇంకేదైండు, మొత్తానికి అవుట్ అయిపోయాడు. ఇక కల్తీ సారా తాగి తిట్టమన్నాడు, అట్లా అయిపోయాడు ఆడిక. అది చూడు ఆడు కూడా దొరికిందా. నువ్వు సారా తాగకురా లింగం, లేకుంటే సచ్చి కొట్టావురా లింగం. సో నేనైతే రెడీ ఫర్ ద రియల్ ఎంటర్టైన్మెంట్. కమాన్ లెట్స్ గో. ఫ్రెండ్స్, దిస్ ఈస్ వైజాగ్ కాలనీ. సేమ్ బీచ్ లెక్క ఉందబ్బా. దున్న పది లెక్క బాడీ వేసుకొని ఆ బిగ్ షో గాని లెక్క అయినా డబ్ల్యూడబ్ల్యూ అలా నీ కడే లెక్క అనిపిస్తున్నాయి. బండనాయలా దూకురా బండోడా. ఓ దేవుడా, ఆడ దూకితే ఒడ్డుకొచ్చి పడ్డా. అమ్మ నీ పర్సనాలిటీ పాడగండి రే. బాబు చిట్టి ఏం చేస్తున్నావు అమ్మా? ప్రయత్నం చేస్తున్నావు అయితే పడడానికి. నీ చిన్ని ప్రయత్నం పాడుగాను.
నన్ను మిస్ అవుతురా చూడు నన్ను చూడు రచ్చ అయిపోయాను. నేను చెప్తాను మా తమ్ముడు నేను చెప్తాను. పాపము మా కోసం త్యాగం చేస్తుండు మా తమ్ముడు అన్ని తెలుసా. ఇది మా తమ్ముడు త్యాగం చేస్తుండు. బిస్కెట్ క్రీమ్ బిస్కెట్ క్రీమ్ బిస్కెట్ మా రెడ్డి గారు కీసల్లో పెట్టారు. ఆ బోటు పోతే ఆ బోట్ ఏడికి పోదు. మా బ్యాగ్ అంట తీసుకపోయి ఆ బోట్లో పెట్టినంట. ఆ బోట్ విక్కింది అనుకో ఏడికి పోతుంది చెప్పు. బోట్ పోతుంది. ఫోన్ అన్న ఉందా? అన్న పెడతాను. లేదు అన్న కీస్ అన్నీ ఉన్నాయి కదా, నీ కీస్ అన్నీ ఉన్నాయి కదా. మరి నీ ఇష్టం. మామూలుగా అందరికి ఏమనిపిస్తుంది ఈ టైంలో మనతో పాటు ఒక ఆడపిల్ల ఉంటే బాగా అనిపిస్తుంది కదా. మాకు ఆ బాధ లేదు. మా ఆడదులు ఉన్నారు, మా ఆడదులు ఇక్కడే ఉన్నారు. దున్నపోత ఎక్కుతుంది. మస్తు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్. ఇది రెడీ. ఇది ఏ మండలి కిందకి వస్తుంది? ఇది నేరేడు గుండానే ఇందుకు వచ్చింది. సంథింగ్ నేరేడు గుండానే ఇది ఉంటుంది అబ్బా. సూపర్ అబ్బా. ప్లేస్ మాత్రం ఆసము. నిజం చెప్పాలంటే మేము అంతకుముందు ప్లేస్ పోయినా మస్తు ఎంజాయ్ చేసామని చెప్పి కదా, అంతకంటే ఇక్కడ ప్లేస్ సూపర్ ఉంది. అదంటే ఫుల్ అవుతుంది. అక్కడ ఎక్కువ స్విమ్మింగ్ చేయకపోయినాం. ఆల్మోస్ట్ బీచ్ ఎక్కువ ఉంది. ఆ చివరి నుంచి ఇక్కడ వరకు వస్తాం. సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు రండి, మీరు మీ ఫ్రెండ్స్తో పాటు ఎవరితో పాటు రండి. ఓకే ఫ్రెండ్స్, నేను కూడా కొద్దిసేపు ఎంజాయ్ చేస్తా, ఏమనుకోవద్దు. వీడియో ఆపేస్తా. మేబీ ఇది అయిపోయిన తర్వాత మేబీ వీడియో ఏమి ఉండకపోవచ్చు. కొద్దిసేపు నన్ను కూడా ఎంజాయ్ అయ్యింది. నేను చెప్తాను, మా తమ్ముడు ఫస్ట్ టైం ఎంజాయ్ చేస్తా అంటాడు. ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ గైస్. థ్యాంక్ యూ. అరే మిమ్మల్ని బాయ్ బాయ్ చెప్పినా, వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పినా. బాయ్ 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 బాయ్. రైట్ బాయ్.